బాలు కార్ విషయంలో చాలా బాధపడుతూ ఉంటాడు. చెయ్యని తప్పుకి వీళ్ళతో దెబ్బలు తిన్నాను. పైగా ఇప్పుడు రూ. 1,00,000 కట్టి కార్ తీసుకోవాల్సొస్తుందనైతే అనుకుంటూ దేవుడికి దండం పెట్టుకొని కార్ స్టార్ట్ చేస్తే, ఇక ఆ ఇంజిన్ అయితే స్టార్ట్ అవ్వదు. పూర్తిగా డ్యామేజ్ చేసి అప్పుడు ఇచ్చేసుంటారు ఆ పోలీస్ వాళ్ళు. అయితే మెకానిక్‌కి పిలిస్తే మొత్తం ఇదైపోయింది. షెడ్ వరకు తీసుకురండని చెప్తారు. ఇక అందరూ కలిసి నెట్టుకుంటూ షెడ్ వరకైతే తీసుకొని వెళ్తారు. అయితే మీనా పడుతున్న కష్టాన్ని చూసి బాలు తట్టుకోలేక, "ఎందుకు మీనా ఇదంతా? నేనసలు చూడలేకపోతున్నాను నువ్విలా కష్టపడుతూ ఉంటే. ఊర్లోనే ఉండొచ్చు కదా" అనైతే అంటూ ఉంటే, "అదేంటండి అలా అంటారు? మీరు బాధపడుతూ ఉంటే నేనెలా ఉండగలను? మీ బాధలో నాకు సగం కష్టం పంచుకోవడం నాకు ఇష్టమే అవుతుంది. కానీ కష్టమని ఎలా అవుతుంది?" అనైతే అంటూ, "పూలమ్ముకునే పిల్ల పూలంత సుకుమారంగా ఉంటుంది అనుకుంటున్నావా? అదేం లేదు. నాకు చాలా కష్టం చేయడం వచ్చు" అన్నట్టు చెప్తూ ఉంటుందనమాట. అయితే బాలుని డైవర్ట్ చేయడానికి కొంచెం జోకులు వేస్తూ నవ్విస్తూ ఉంటుంది. అయితే రవి వాళ్ళుండి, ఇక ఉదయం నుంచి వదిన అసలు టిఫిన్ కానీ, పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదన్నయ్య. తిరుగుతూనే ఉంది. నిన్ను బయటకు విడిపించేంత వరకు కన్నీళ్ళు ఆగలేదు అని చెప్పగానే ఒక్కసారిగా బాలు గుండె తరుక్కుపోతుంది. సరే తిందాం పదండి అని చెప్పని టిఫిన్ బండి దగ్గరికి తీసుకొని వెళ్తారు. ఇంక అందరికీ పెట్టించిన తర్వాత బాలు తినడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. వాళ్ళు కొట్టిన దెబ్బలు అలాంటివి. చెయ్యి కూడా పైకి ఎత్తలేకపోతూ ఉంటే, "ఆగండి నేనే తినిపిస్తాను" అని బాలుకి తినిపిస్తూ ఉంటే, బాలుకి మీనా ఒక దేవతలా కనిపిస్తూ ఉంటుంది. బాలు వాళ్ళ నాన్నమ్మ ఎప్పుడు చెప్తూ ఉంటుంది బాలుతో, "మీనా నీ జీవితంలోకి రావడం అదృష్టంరా" అని. ఇలా నన్ను అర్థం చేసుకునే భార్య, నా కష్టానికి తోడుగా ఉన్న భార్య, ఎప్పుడు బాలుని ప్రభావతి నష్టజాతకుడు అంటూ ఉంటుంది కదా! కానీ మీనా విషయంలో తను ఎంత అదృష్టవంతుడో బాలు మనసులో అనుకుంటూ, "నేను నిజంగా అదృష్టవంతుడినే ఇలాంటి భార్య దొరకడం" అనైతే అనుకుంటూ